అందరికీ నమస్కారం. సేవా కార్యక్రమం 26 రెఫరెన్స్ శ్రీమతి బలివాడ లక్ష్మి గారు, చీపురుపల్లి. విషయం: విశాఖ జిల్లా పెదగంట్యాడ వాస్తవ్యులు శ్రీమతి పట్నాయకుడు కృష్ణవేణి గారు. ఈమె భర్త పేరు పట్నాయకుడు శ్రీనివాసరావు గారు. వయసు 53. ఇతను గత కొంతకాలంగా ఆరోగ్యం బాగులేక ఇంటి వద్దనే ఉండటం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో జీవనం సాగిస్తున్నారు. అయితే గతంలో వీరి ఆర్థిక ఇబ్బందుల వలన ఇంటర్ 2వ సంవత్సరం కాలేజీ ఫీజు కట్టలేక వారి అమ్మాయి చిరంజీవి పట్నాయకుని దేవి చార్మి ఇంటర్ చదువు మధ్యలో ఆగిపోయి ఇంటికి పరిమితం అవ్వడంతో మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరపున మినీ ఈవెంట్ 1 ద్వారా తేదీ 19/12/2023న 17,000 చెక్కును కాలేజీ ఫీజు, పరీక్ష ఫీజులకు గాను కాలేజీ పేరును చెక్కి ఇచ్చి వారి అమ్మాయిని చదువు కొనసాగించడానికి తోడ్పడడం వల్ల అమ్మాయి ఇంటర్లో ఉత్తీర్ణత సాధించి ప్రస్తుతం డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలో చదువుటకు చేరుతుంది. ఈ సందర్భంగా మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ దాతలందరికీ వీరి కుటుంబం ధన్యవాదాలు తెలియజేశారు. అయితే వీరు బ్రతుకు తెరువు కోసం అప్పు చేసి ఒక షాపును రెంట్కి తీసుకొని కొంత పెట్టుబడితో వస్తు సామాగ్రి సమకూర్చుకొని వ్యాపారం ప్రారంభించారు. అయితే 6 నెలల నుండి రెంట్ కట్టలేక షాపు యజమాని మూసివేయడం వలన వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉండటం వలన మన సంస్థను శ్రీమతి బలివాడ లక్ష్మి గారి ద్వారా ఆశ్రయించారు. ఈ విషయమై మన టీం సభ్యులు శ్రీ పక్కి శేఖర్ గారు స్వయంగా వారి కుటుంబ పరిస్థితులను వారి ఇంటికి వెళ్ళి పరిశీలించి పూర్తి వివరాలను సేకరించి షాప్ ఓనర్తో మాట్లాడి మనకు క్రింద వివరాలు తెలియజేశారు. నెల రెంటు 4,000 చొప్పున 6 నెలల రెంటు 24,000లో షాప్ ఓనర్ దగ్గర ఉన్న అడ్వాన్సు 10,000 పోను, మిగిలిన బ్యాలెన్స్ 14,000 కట్టవలసి ఉంది. ఈ అమౌంట్ పే చేస్తే షాప్లో ఉన్న మెటీరియల్ ఇచ్చేస్తానని షాప్ ఓనర్ అంటున్నారు. వారి జీవన విధానం కష్టంగా ఉందని, వీరికి చేయూత అవసరమని, తద్వారా ఒక పేద కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళం అవుతామని వారి పరిశీలన ద్వారా తెలియజేశారు. వీరి జీవనోపాధిని మెరుగుపరచడం కోసం శ్రీమతి పట్నాయకుడు కృష్ణవేణి గారితో చర్చించిన పిదప వారి ఆసక్తి, వారి అనుభవం మరియు చుట్టుపక్కల ఉన్న వారి కొనుగోలుదారుల నుండి వచ్చే వ్యాపారం ప్రకారం వీరిచే దాతలు ఇచ్చిన నిధులతో పెండింగ్లో ఉన్న రెంట్ బ్యాలెన్స్ 14,000ను షాప్ ఓనర్ పేరును చెక్ని ఇచ్చి ప్రస్తుతం వారి వద్ద ఉన్న మెటీరియల్తో పాటు మనం కొంత మెటీరియల్ కొనుగోలు చేసి వారి ఇంట్లోనే షాప్ పెట్టించి వారి కుటుంబానికి ఉపాధి కల్పించవచ్చునని మన 26 సేవా కార్యక్రమం ద్వారా మన గ్రూప్ బంధువులందరికీ ఇచ్చిన పిలుపు మేరకు బంధువులందరూ స్పందించి మనకు సహాయం చేశారు. సేవా కార్యక్రమానికి సహాయం చేసిన దాతల వివరాలు: శ్రీ జగ్గుమంత్రి సునీల్ కుమార్ పట్నాయక్ గారు 1,800 రూపాయలు, శ్రీ గండ్రేటి నాగభూషణ్ రావు గారు 501 రూపాయి, శ్రీ బెహ్రా నాగభూషణ్ రావు గారు 151 రూపాయి, శ్రీ వానరంగి వెంకట్ గారు 1,001 రూపాయి, శ్రీ ప్రవీణ్ కుమార్ నర్సీపురం గారు 1,000 రూపాయలు, శ్రీ బెహ్రా సాయి హర్షిత్ గారు 500 రూపాయలు, శ్రీ రాజమాంతి శ్రీధర్ గారు 516 రూపాయలు, శ్రీ మానాపుర వెంకటరమణ గారు 1,100 రూపాయలు, శ్రీ మరుపల్లి రవికిషోర్ గారు 501 రూపాయి, శ్రీ కుప్పన్ గారి సోమేశ్వరరావు గారు 1,001 రూపాయి, శ్రీ నడుకూరు మదన్ మోహన్ గారు 500 రూపాయలు, శ్రీమతి బలిసాల లక్ష్మీ రాజ్యం గారు 1,000 రూపాయలు, శ్రీమతి బెహరా శ్రీలత గారు 316 రూపాయలు, శ్రీ నడుకూరు సీతారామయ్య గారు 1,001 రూపాయి, శ్రీ గొడబ వికే కామేశ్వరరావు గారు 316 రూపాయలు, శ్రీ గర్భం దేవి కృపాల్ గారు 500 రూపాయలు, శ్రీ రేగిలవల సురేష్ కుమార్ గారు 501 రూపాయి, శ్రీ వానరంగి చంద్రశేఖర్ గారు 501 రూపాయి, శ్రీ బంటుపల్లి శ్రీనివాసరావు గారు 501 రూపాయి, శ్రీ కుప్పిలి జగదీశ్వరరావు గారు 501 రూపాయి, శ్రీ ఆరికతోట సురేష్ గారు 500 రూపాయలు, శ్రీ ఉరిటి మహేంద్ర కుమార్ గారు 516 రూపాయలు, శ్రీ పక్కి సుధీర్ కుమార్ గారు 1,000 రూపాయలు, శ్రీ డొంకాడ అనంతప్రసాద్ గారు 1,116 రూపాయలు, శ్రీ గొడబ ప్రభాకర్ దాస్ గారు 333 రూపాయలు, శ్రీ మునగవలస వెంకటేశ్వరరావు గారు 501 రూపాయి, శ్రీ బగ్గం సుధాకర్ పట్నాయక్ గారు 333 రూపాయలు, శ్రీ బీవీఎన్ సంతోష్ గారు 2,000 రూపాయలు, శ్రీ కుప్పిడి శ్రీధర్ గారు 2,000 రూపాయలు, శ్రీ పట్నాయకుని శ్రీధర్ గారు 501 రూపాయి,
శ్రీ సద్దుజోడ రమేష్ గారు 511 రూపాయలు, శ్రీ భోగిలి మణిప్రసాదరావు గారు 501 రూపాయి, శ్రీ రావిపల్లి రవికుమార్ గారు 504 రూపాయలు, శ్రీ బలివాడ డివిఎస్ ప్రసాదరావు గారు 500 రూపాయలు, శ్రీ వాడాడ వెంకట మధుసూదన్ రావు గారు 1000 రూపాయలు, శ్రీమతి బలివాడ లక్ష్మి గారు 500 రూపాయలు, శ్రీ దశమంతరావు సతీష్ గారు 200 రూపాయలు, శ్రీమతి పట్టాపు సంధ్యారాణి గారు 200 రూపాయలు, శ్రీ కొప్పర రమేష్ గారు 1001 రూపాయి, శ్రీ నందిగం మధుకర్ గారు 2500 రూపాయలు, శ్రీ పక్కి వెంకట రమణమూర్తి గారు 501 రూపాయి, శ్రీ పక్కి ఉమామహేశ్వరరావు గారు 333 రూపాయలు, శ్రీ డబ్బీరు నరేంద్ర కుమార్ గారు 301 రూపాయి, శ్రీ పెదపంకి హరికృష్ణ గారు 516 రూపాయలు, శ్రీమతి డబ్బీరు రమా సావిత్రి గారు 116 రూపాయలు, శ్రీ బాసంగి జయచంద్రరావు గారు 100 రూపాయలు, శ్రీ బెహరా సత్య సంజయ్ గారు మరియు శ్రీమతి మెహరా గీత్ గారు 5,000 రూపాయలు, శ్రీ అంపవల్లి శ్రీధర్ గారు 501 రూపాయి, శ్రీ ఉర్లాం విజయానంద్ గారు 501 రూపాయి, శ్రీమతి బలివాడ సుజారాణి గారు 200 రూపాయలు, శ్రీమతి రఘుపాత్రి భారతి గారు 200 రూపాయలు, శ్రీ బెహరా పిసికే మోహన్ రాజు గారు 500 రూపాయలు, శ్రీ బాసంగి శ్రీరామాదిత్య గారు 1116 రూపాయలు, శ్రీ రాయగాడ శ్రావణ్ కుమార్ పట్నాయక్ గారు 1000 రూపాయలు, శ్రీ త్యాడా చిరంజీవిరావు గారు 300 రూపాయలు, శ్రీ బాసులు శ్రీనివాసరావు గారు 201 రూపాయి, శ్రీమతి జి లక్ష్మి గారు 1116 రూపాయలు, డాక్టర్ నిడగంటి ఉమామహేశ్వరరావు పట్నాయక్ గారు 1000 రూపాయలు, శ్రీ కుప్పిలి చంద్రశేఖర్ గారు 500 రూపాయలు, శ్రీమతి వెంకుమహంతి విజయకుమారి గారు 1501 రూపాయి, శ్రీ కరకవలస రవికుమార్ గారు 1001 రూపాయి. మొత్తం 26వ సేవా కార్యక్రమానికి మనకు అందిన మొత్తం అమౌంట్ 46,429 రూపాయలు. 26వ సేవా కార్యక్రమానికి అందిన మొత్తం అమౌంట్ 46,429 రూపాయలు. ఇందులో ఇప్పటిదాకా మనం ఖర్చు చేసిన వివరాలు మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంతకుముందే మన గ్రూప్లో పెట్టాం. మళ్ళీ ఒకసారి మన ముగింపు కార్యక్రమం సందర్భంగా మనం ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేసామో మిగిలిన బ్యాలెన్స్ మన కృష్ణవేణి గారికి ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పటిదాకా ఖర్చు చేసిన అమౌంట్ తేదీ 21/7/2024న పెదగంట్యాలలో శ్రీ పక్కి ఉమామహేశ్వరరావు గారు మరియు శ్రీ పక్కి శేఖర్ గారు మరియు శ్రీ బాసు శ్రీనివాసరావు గారి సమక్షంలో 14,000 రూపాయల చెక్కును షాప్ యజమానికి 6 నెలల నుండి షాప్ రెంట్ ఇవ్వలేక షాప్ మూతపడింది. షాప్ అడ్వాన్స్ డిపాజిట్ పోను మనకి 14,000 రూపాయలు చెల్లించి షాప్లో నిర్బంధించిన మెటీరియల్ను రిలీజ్ చేయించాము. తర్వాత తేదీ 27/7/2024న అనకాపల్లిలో హోల్సేల్ మార్కెట్లో బెనిఫిషియరీ అయిన శ్రీమతి పట్నాయకుని కృష్ణవేణి గారిని మన టీము శ్రీ పక్కి ఉమామహేశ్వరరావు గారు మరియు శ్రీ పక్కి శేఖర్ గారి సమక్షంలో 16,650 రూపాయలు విలువ చేసిన క్లాత్ మెటీరియల్ను 2,923 రూపాయలు విలువ చేసిన ఫ్యాన్సీ వస్తువులను మరియు మనకి రవాణా ఛార్జీలు 250 రూపాయలను మన కృష్ణవేణి గారికి ఇచ్చి పంపించడం జరిగింది. అయితే మనకి మొత్తం అందిన అమౌంట్లో 46,429 రూపాయలు పైన ఇప్పుడు తెలిపిన ఖర్చులు పోను అనగా 14,000 రూపాయలు మరియు 16,650 రూపాయలు మరియు 2,923 రూపాయలు మరియు 250 రూపాయలు మినహాయించగా మిగిలిన అమౌంట్ 12,606 రూపాయలు. ఈ 12,600 రూపాయలు విలువ చేసిన మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ చెక్ను మన బాసులు శ్రీనివాసరావు గారు మరియు మన పక్కి శేఖర్ గారి ద్వారా శ్రీమతి పట్నాయకుని కృష్ణవేణి గారికి అందించవలసిందిగా సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ తరఫున కోరుకుంటున్నాం. ఫోటో తీసి
అందరికీ నమస్కారం. మెడికల్ ఎమర్జెన్సీ ఈవెంట్ నెంబర్ 4 రెఫరెన్స్ శ్రీ బాసు శ్రీనివాసరావు గారు. విజయనగరం వాస్తవ్యులు శ్రీ బెహరా వెంకట కామేశ్వరరావు గారు. వయసు 54 సంవత్సరాలు. ఇతని భార్య శ్రీమతి బెహరా సుజాత గారు గత కొంతకాలంగా కడుపులో కాయ కారణంగా రేడియేషన్. ప్రతిరోజు మెడికల్ ఖర్చు ట్రాన్స్పోర్ట్ కలిపి 2500 రూపాయలు అవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఇప్పటికీ వాళ్ళకి అయిన ఖర్చు 2,70,000 అయ్యింది అని మనకు తెలియజేశారు. ప్రస్తుతం వారిది ప్రైవేట్ ఉద్యోగం. నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వారికి 2 పిల్లలు. వారు చదువుకుంటున్నారు. వారి కుటుంబం 10,000 జీతంతోనే కుటుంబ జీవనం సాగిస్తున్నారు. వీరి భార్య అనారోగ్యం పాలవడంతో వీరి జీవన విధానం కష్టంగా ఉందని ఆమె మెడికల్ ఖర్చులకు సహాయం చేయమని శ్రీ బాసురి శ్రీనివాసరావు గారి ద్వారా మనకు తెలియజేశారు. అయితే మన అత్యవసర ఫండ్లో 20,000 రూపాయలను మన సంస్థ చెక్కును శ్రీ బెహరా సుజాత గారికి ఆరోగ్య అవసరాల నిమిత్తం అందిస్తున్నామని ఇదివరకే గ్రూప్లో బంధువులందరికీ తెలియజేశాము. అయితే మెడికల్ ఎమర్జెన్సీ ఈవెంట్ నెంబర్ 4 తరఫున మన నెలసరి అత్యవసర మెడికల్ ఫండ్లో 20,000 రూపాయల విలువైన చెక్కును మన పక్కి శేఖర్ గారు మరియు శ్రీ బాసు శ్రీనివాసరావు గారి ద్వారా శ్రీ బెహరా వెంకట కామేశ్వరరావు గారికి ఇవ్వాల్సిందిగా గ్రూప్ తరఫున కోరుకుంటున్నాం. నిస్వార్థంగా చేయిస్తున్న ప్రతి బంధువుకు మరియు వారి కుటుంబాలకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే మన పక్కి శేఖర్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ద్వారా ఈ పలు కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో నేను కూడా ఒక భాగస్వామ్యం అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మన దాంట్లో మన కులంలో చాలామంది పేదరికంలో కానీ లేకపోతే చిన్న దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఏదో చిన్న చేయూతగా ఈ యొక్క చిరు సహాయాన్ని అందిస్తున్నారు. దానికి గాను ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా చాలా విషయాలు అంటే ఇటువంటి మేము మాకు ఇచ్చిన రెఫరెన్స్ల ద్వారా వ్యక్తుల ద్వారా అలాగే ఉదాహరణకి బాసు శ్రీనివాస గారు కానీ ఈ బలివాడ లక్ష్మి గారు కానీ చాలామంది బంధువులు మాకు ఇచ్చే రెఫరెన్స్ను మేము పరిశీలించి తద్వారా మేము ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. దానికి విరాళాలు ఇస్తున్న ప్రతి దాతకి ప్రతి బంధువైన దాతకి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఉంటే నిస్వార్థంగా చేయాలని కోరుకుంటున్నాను. మన కులంలో ఎవరైనా పేదరికంలో ఉన్న వాళ్ళని కొంతైనా వాళ్ళకి చేయూత కలిగించి తద్వారా వాళ్ళ తాలూకా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈ చేస్తున్న కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ అవకాశం ఇచ్చిన ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. 26 ఈవెంట్ ద్వారా మేము ఈరోజు ఒక పట్నాయక్ని కృష్ణవేణి గారికి షాప్ నిమిత్తం ఈ మెటీరియల్ కొనేసి ఇచ్చాము. వారికి ఆ జీవనోపాధి కోసం ఒక కార్యక్రమం చేసాము. అలాగే అత్యవసర ఈవెంట్గా మన బెహరా సుజాత అనారోగ్య పాలైపోయినందువల్ల ఆవిడకి కూడా మనం 20,000 రూపాయలు సర్ది ఇచ్చాము. ఆవిడ వాళ్ళ హస్బెండ్కి ఇవ్వడం జరిగింది అత్యవసర ఫండ్లో. అలాగే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాం. అలాగే అనారోగ్య పాలైన వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నాం. అలాగే విద్య వైద్య అలాగే అన్ని విధాలు మేము హెల్ప్ చేస్తున్నాం. ఈ హెల్పింగ్లో మేము ఒక్కరే భాగస్వామి కాదు, మాకు ఇంత దాతలుగా ఇచ్చిన దాతలందరూ భాగస్వాములే. వాళ్ళందరికీ పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 26 ఈవెంట్ ద్వారా మేము సహాయం చేసిన వీరి వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి దినదినాభివృద్ధి చెందాలని వాళ్ళు నా శిష్టీకరణ బంధువులందరూ వీరికి కొంత చేయూతనిచ్చి హెల్పింగ్ వీళ్ళ దగ్గర సామాన్లు తీసుకొని వీళ్ళకి హెల్ప్ చేయాలని, మీరు కూడా చాలా దినదినాభివృద్ధి చేయాలని దేవుడి దయ వల్ల మీ వ్యాపారం బాగా సాగి మీరు హ్యాపీగా ఉండాలి. ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇస్తూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మా కోడలు ఆవిడ సుజాత ఆరోగ్యం చాలా కుదుటిపడి ఆ దేవుని దయ వల్ల మళ్ళీ పూర్తిగా కోలుకొని ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని, ఇంకా మేము ఏదైనా మా ద్వారా ఏమైనా హెల్ప్ కావాలంటే ఆయనకి చేస్తాం. అత్యవసరం కాబట్టి వాళ్ళకి ఏదో మేము హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి ఆవిడ ఆయురారోగ్యంగా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీకి ముందుగా పెద్దలందరికీ నమస్కారం.
మా అమ్మాయి చదువు సెకండ్ ఇయర్లో ఆగిపోయింది. తన కోసం నేను మన చీపురుపల్లి బలివాడ లక్ష్మి గారికి హెల్ప్ అడగగా ఆవిడ ద్వారా నాకు మన సిస్టర్ హెల్పింగ్ ద్వారా పాపకి కాలేజ్ ఫీజు కట్టి చాలా హెల్ప్ చేశారు. ఈరోజు తను ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీలో జాయిన్ అవ్వడం రెడీగా ఉంది. ప్లస్ నా పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పినప్పటికీ నాకు ఫస్ట్ చేసిన సెకండ్ టైం కూడా మళ్ళీ నాకు వ్యాపారం పెట్టుకోవడానికి సహాయం చేసినందుకు దాతలందరికీ ధన్యవాదాలు. మీ ఆశీస్సుల వల్ల నా వ్యాపారం కొంచెం పెద్దదయ్యి పిల్లలు శుభ్రంగా చదువుకుంటే చదువుకోవాలని మీకు రుణపడి ఉంటాను. మీ ఆశీస్సులు ఉంటే నాకు చాలు. వెస్ట్ కర్నూలు హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. మాకు ఈ హెల్ప్ చేసినందుకు ఉమామేశ్వర గారికి, శేఖర్ గారికి, బహదూర్ సింగ్ మచ్చనాన్న గారికి, గ్రూప్లోని కుటుంబ సభ్యులందరికీ, విరాళి ఇచ్చిన దాతలకి అందరికీ నమస్కారాలండి. ఈ హెల్పింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఖర్చులకి మెడికల్ ఖర్చులు అయినా ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఇంకా ముందు కూడా ఏమైనా హెల్ప్ కావాలని మీరు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.